విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. నష్టాల్లో ఉన్న పరిశ్రమను కాపాడుకునేందుకే 11,500 కోట్లు కేటాయించామన్నారు. త్వరలో పరిశ్రమను లాభాల బాట పట్టిస్తామన్నారు కేంద్ర మంత్రి. విశాఖ ఉక్కుకి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. విశాఖ ఉక్కుని దాదాపు ప్రైవేటైజేషన్ అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇచ్చి ఆదుకున్నటువంటి సందర్భం మనందరం గ్రహించాం. ఇంకోటి గత 10 సంవత్సరాలుగా ఏ స్టీల్ మినిస్టర్ కూడా విశాఖ ప్లాంట్కి పోలే. ముఖ్యంగా ప్రైవేటైజేషన్ ప్రకటించాక ఏ స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలోకి వెళ్ళలేదు. అయితే నా కోరిక మేరకు కుమారస్వామి గారిని కూడా ఒప్పించి స్వయంగా ఆయన నేను కూడా ప్యాకేజీకి ముందే ప్యాకేజ్ ఇచ్చేదాకా చాలామంది నివారించడానికి ప్రయత్నం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారు, ఇబ్బందులు ఉంటాయి, మీరు వెళ్ళొద్దు అన్నప్పటికి కూడా రేపు వెళ్దాం, కార్మికులతో మాట్లాడదాం, యజమానులతో మాట్లాడదాం, యూనియన్స్తో మాట్లాడదాం, సమస్యని మరింత లోతుగా అధ్యయనం చేద్దామని కుమారస్వామి గారిని కన్విన్స్ చేసి నేనే వెళ్ళి స్టీల్ ప్లాంట్కి వెళ్ళి 2 రోజులు అక్కడ ఉండడం జరిగింది.